ఇంకో క్వెషన్ చాలా మంది అడిగేది ఏంటంటే వేరే వాళ్ళ హెయిర్ పెట్టుకోవచ్చా అనేది. వేరే వాళ్ళ హెయిర్ పెట్టుకోవడం అనేది ఓన్లీ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ సంథింగ్ లైక్ ఎ హెయిర్ ప్యాచ్, దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఇట్ విల్ బి పాసిబుల్. అదర్ దాన్ దట్ ఇంకెప్పుడు అవసరం అంటే దానివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు వేరే వాళ్ళ హెయిర్. ఇంకొక కామన్ అపోహ ఏంటంటే చాలా బ్లడ్ పోతుంది మాకు, వీక్నెస్ వస్తుందేమో, ఇలాంటివన్నీ క్వశ్చన్లు ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మనం చాలా మటుకు అందులో సెలైన్ తో పాటు అడ్రినలిన్ అనేది మిక్స్ చేసి ఇస్తాము. సో దట్ వీలైనంత బ్లడ్ లాస్ ఆగిపోతది. అదర్వైజ్ కూడా బ్లడ్ లాస్ అయ్యేది మీకు మహా అయితే ఒక 100 ఎంఎల్ అంటాం. 100 ఎంఎల్ ఎలా చెప్పొచ్చు అంటే మీరు ప్రాబ్లీ ఒక 6-7 సార్లు మీకు ఏమైనా బ్లడ్ టెస్ట్‌లకి ఇచ్చే శాంపుల్ అంత వాల్యూమ్ ఉంటుంది. సో 100 ఎంఎల్ పోవడం వల్ల మీకు ఎటువంటి డిఫరెన్స్ రాదు. ఇన్‌ఫాక్ట్ మనం బ్లడ్ ఎవరికైనా డొనేట్ చేస్తే ఆల్‌మోస్ట్ 300 ఎంఎల్ పైన ఇస్తాం డొనేషన్. దాని తర్వాతనే మీకేం అవ్వదు. అలాంటప్పుడు 100 ఎంఎల్ మాక్సిమం అది కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో లాస్ అవ్వడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో బ్లడ్ లాస్ అనేది ఈస్ నాట్ ఎ సిగ్నిఫికెంట్ థింగ్ టు వరీ అబౌట్ ఇన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్. So these are the myths and facts series which we are doing to create awareness about hair transplant. Thank you.